నిన్నటిదాకా ఐటీ రంగంలోని ఉద్యోగాలనే ప్రమాదంలో పడేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు సామాన్యుల కడుపు కొడుతోంది. రోడ్డుపై కష్టపడి టాక్సీ నడిపే డ్రైవర్ దగ్గర నుంచి దశాబ్దాల అనుభవం ఉన్న కెమెరామెన్, కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అందరి ఉద్యోగాలను మింగేస్తోంది. ప్రస్తుతం చైనాలో ఏఐ విస్తరణ అత్యంత వేగంగా జరుగుతుండడం ఇప్పటికే బలహీనంగా ఉన్న కార్మిక మార్కెట్లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఇది నిరుద్యోగ సంక్షోభానికి దారితీయవచ్చని పలు అధ్యయనాలు హెచ్చరించాయి. ఇటీవల వుహాన్ నగరంలో డ్రైవర్లెస్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడంతో చాలా మంది ట్యాక్సీ డ్రైవర్లు ఒక్కసారిగా తమ ఉపాధిని కోల్పోయారని నివేదిక గుర్తు చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని డ్రైవర్లెస్ కార్లు ఆకస్మికంగా రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ జాములకు కారణమవడంతో వాటిని పరిశీలన కోసం తాత్కాలికంగా ఉపసంహరించారు. దీంతో డ్రైవర్లు మళ్లీ విధుల్లో చేరారు. ఈ ఘటన ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పును కళ్లకు కట్టినట్లు చూపించిందని నివేదిక స్పష్టం చేసింది. ఇది కేవలం డ్రైవర్లకే పరిమితం కాలేదని, ఏఐని ప్రవేశపెట్టడం కోసం వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించిన సంస్థలు కోర్టు తీర్పుల ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేసింది. చైనాలో ఇప్పటికే నిరుద్యోగం అధిక స్థాయిలో ఉండగా రియల్ ఎస్టేట్, విద్య వంటి రంగాలు మాంద్యంలోకి జారుకోవడంతో కోట్లాది మంది ఫార్మల్ ఉద్యోగాలను వదిలి తాత్కాలిక ఉద్యోగాలైన గిగ్ ఎకానమీ వైపు మళ్లుతున్నారు. దీంతో 2019లో 160 మిలియన్లుగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య ఈ ఏడాదికి 320 మిలియన్లకు పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైడ్ హెయిలింగ్ యాప్లపై ఆధారపడిన వారి ఉపాధికి ఇప్పుడు రోబో ట్యాక్సీల రూపంలో గండిపడుతోంది. ఈ సమస్య సృజనాత్మక రంగాలను వదలడం లేదు. బీజింగ్ లో 20 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో చేస్తున్న సినిమాటోగ్రాఫర్లు సైతం తన ఉద్యోగాన్ని ఏఐ సాఫ్ట్వేర్ వల్ల కోల్పోయినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇక గత జూలైలో జరిగిన ప్రపంచ ఏఐ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ అనేది అందరి శ్రేయస్సు, భద్రతకు చోదక శక్తిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ రంగంపై ప్రభుత్వానికి గట్టి పట్టున్న చైనా ఏఐ వల్ల కలిగే ఉద్యోగ నష్టాలను నివారించడానికి కంపెనీలకు నియామక కోటాలు విధించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లోనూ ఏఐ కారణంగా అనేక రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని సదరు నివేదిక హెచ్చరించింది.